కానీ దాని తదనంతరం ఏదైతే రాజ్యాంగ సవరణను ఇప్పటి వరకు కూడా అమలు చేయకుండా ఈ 29 అంశాలను ఇటు గ్రామ పంచాయతీలకు పూర్తిగా బదలాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకొని సర్పంచులను ఒక సాధనంగా మాత్రమే చూపించి విధులు మాత్రం సర్పంచ్ నిర్వహించాలి, బాధ్యతలు మాత్రం సర్పంచ్ నిర్వహించాలి, మరి గౌరవం మాత్రం ఇంకొకరికి దక్కుతుంది, కార్యదర్శికో ఎమ్మెల్యేలకు దక్కుతుంది. ఇది సముచితం కాదనేది మా తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున మేము తెలియపరుస్తూ ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మరి సర్పంచులను ఆ సమస్య నుంచి గట్టెక్కించాలని చెప్పి మేము ఒక ఆలోచనతోన ఇలా మహబూబ్నగర్ జిల్లాలో మమ్మల్ని మీరు ఆహ్వానించారు. సర్పంచులు ఆహ్వానించి అన్న మా సమస్యలు కూడా ఉన్నాయి, మరి మేమంతా గ్రామ పంచాయతీలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం, వీటి పరిష్కారానికి దారి చూపమని చెప్పి దయనీయ స్థితిలో సర్పంచులు కోరుకుంటున్నటువంటి నిస్సాయ స్థితిలో కనపడుతుంది ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు. కాబట్టి మేము ఇటు ప్రభుత్వాలకు పార్టీలకు అతీతంగా ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నాం, అన్ని పార్టీలకు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నాం. ఏ పార్టీ ఒక మతం కులం లేకుంటే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళం కాకుండా ఇది అఖిలపక్షంగా గ్రామ పంచాయతీల స్వయం స్వావలంబన సర్పంచుల హక్కుల కొరకు మాత్రమే ఈ సంఘం ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా ఈరోజు ఉదయం మేము 2 గంటలు ఇప్పటిదాకా చర్చించినాం చాలా అంశాలను. దీంట్లో మా సర్పంచులు వారి యొక్క అభిప్రాయాలు చెప్పిన విధంగా చూస్తే ఇలా సర్పంచు రాష్ట్రపతి తర్వాత అత్యున్నత గౌరవం గల వ్యక్తి గ్రామ పంచాయతీ సర్పంచ్. అట్లాంటి సర్పంచ్ ఎందుకు గౌరవం వస్తుంది, దాన్ని ఎందుకు భావించుకున్నారు అంటే సర్పంచ్కు ఒక్కనికే చెక్ పవర్ ఉంది రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరికి లేదు. రాష్ట్రపతి తర్వాత చెక్ పవర్ ఉన్న వ్యక్తి ఒక సర్పంచ్ మాత్రమే. కానీ ఇలా సర్పంచ్ను చిన్నగా చేసి ఆ జాయింట్ చెక్ పవర్ పేరిన ఉప సర్పంచులకు ఇచ్చి వాళ్ళ యొక్క ఆత్మగౌరవానికి భంగం కలిగింది, వాళ్ళ అధికారాలకు భంగం కలిగింది, వాళ్ళు చేసే అభివృద్ధికి భంగం కలుగుతుందని చెప్పి మా సర్పంచులంతా వారి యొక్క బాధను వ్యక్తం చేయడం జరిగింది. కావున మేము రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, పంచాయతీరాజ్ మినిస్టర్ అమ్మ గారికి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జాయింట్ చెక్ పవర్ను త్వరగా మరి తొలగించి సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడమని చెప్పి ఒకసారి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైతే అధికారాలు నిధులు బదలాయించబడ్డావో వాటిని తక్షణమే గ్రామ పంచాయతీలకు బదలాయించాలి. బదలాయించకపోతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అటు కేంద్ర ప్రభుత్వం కూడా మెడలు వంచి ఈ అధికారాల బదలాయింపుకు మేము మరి మా ఛాంబర్ తరఫున ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఇవాళ ఎన్ఆర్జీఎస్ నిధులు వస్తున్నాయి. ఆ ఎన్ఆర్జీఎస్ నిధులు ఏ గ్రామ పంచాయతీ ప్రజలు పనిచేస్తే ఆ గ్రామ పంచాయతీ మెటీరియల్ కాంపౌండ్ కింద ఆ గ్రామ పంచాయతీకే వచ్చి ఆ గ్రామంలో రోడ్డు మోరో లేకుంటే ఓ బిల్డింగో అక్కడ ఉన్నటువంటి గ్రామ సభ తీర్మానం మేరకు పనిచేసుకోవాల్సినటువంటి ఎన్ఆర్జీఎస్ కాంపోనెంట్ ఏదైతే ఉందో మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు శాసనసభ్యులు చట్టసభలు పోయి శాసనాలు చేయాల్సిన వాళ్ళు యా ఊర్లో మోరే కట్టాలి, యా ఊర్లో రోడ్ వేయాలి, యా ఊర్లో ఇల్లు కట్టాలి అని చెప్పి వాళ్ళే నిర్ణయించే నిస్సాయ దుస్థితిలో కనపడుతుంది. తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ అనే వ్యవస్థ ఈ స్థానిక సంస్థల పైన గత 40 సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఈ స్థానిక సంస్థల లోపల సర్పంచుల హక్కుల కోసం, సర్పంచుల ఆత్మగౌరవం కోసం ఎన్నో విజయాలను సాధించి పెట్టినటువంటి ఆర్గనైజేషన్ తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్. ప్రస్తుతం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సర్పంచులు ఎన్నికై సుమారు 6 నెలలు గడిచిపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా నిధులను కేటాయించినటువంటి పాపాన పోలే. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను కరెంటు బిల్లులు కట్టాలి, లేకపోతే ఆ నిధులు వాడుకోవడం లోపల వేరే కండిషన్లు పెట్టి సర్పంచులను అనేక రకాలైనటువంటి సమస్యలకు గురి చేస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. సర్పంచులు వాళ్ళ ఆత్మగౌరవం కోసం, వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి మంచి పేరుతోటి, వాళ్ళకు ఉన్నటువంటి సామాజికమైనటువంటి అవకాశాలతోటి ఈరోజు అనేక కష్టాలతోటి ఆ నష్టాలతోటి సర్పంచులుగా గెలిస్తే ఈరోజు ఆ సర్పంచులు నిధులు లేక విధులు లేక దేయి అనేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. కాబట్టి తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబరు అన్ని జిల్లాలు తిరిగి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు తిరిగి, అన్ని జిల్లాల లోపల జిల్లా చైతన్య సదస్సులను
ఏర్పాటు చేయడం జరుగుతున్నది. జిల్లా చైతన్య సదస్సు లోపల ఆ జిల్లా లోపల సర్పంచులతోటి మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సర్పంచుల తరపున ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను వాళ్ళ యొక్క సమస్యలకు పరిష్కారాలు సాధించే దిశగా తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ అడుగులేస్తుంది. గతంలో కూడా సర్పంచులకు చెక్ పవర్ లేనటువంటి టైం లోపల గౌరవ పెద్దలు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులుగా గతంలో పెద్దలు మిట్టపల్లి పురుషోత్తం రెడ్డి గారు ఈ అనేక సమస్యలపైన పోరాటం చేయడం జరిగింది. అనేక సమస్యలకు పరిష్కారం సాధించడం జరిగింది. ఇప్పుడు కూడా గౌరవ పెద్దలు సమస్యలపైన పోరాటం చేసి సర్పంచులకు ఒక పరిష్కారం మార్గం చూడడానికి ఈ మాబ్నార్ జిల్లా కేంద్రానికి వచ్చి సన్నాహక సమావేశం పెట్టడం జరిగింది. అతి తొందర లోపలనే మహబూబ్నగర్ జిల్లా లోపల సర్పంచుల చైతన్య సదస్సులు నిర్వహిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి సర్పంచుల సమస్యలపైన ఒక మెమరాండం తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి ఈ సర్పంచుల యొక్క సమస్యలకు పరిష్కారం సాధించే విధంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.